కడప జిల్లాలోని రాజంపేటకు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతి ప్రాచీన హిందూ దేవాలయం ఒంటిమిట్ట రామాలయం. ఈ ఒంటిమిట్ట రామాలయం చరిత్ర, విశేషాలు, మేమెక్కడ స్టే చేశాము అనేది పూర్తి వివరాలు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. హలో గాయ్స్, ఐమ్ మహా. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మేము వెళ్ళిన లాంగ్ ట్రిప్లో భాగంగా డే అంతా బద్వేల్లో కొన్ని ప్లేసెస్ని విజిట్ చేసాము. ఇప్పుడు ఈవినింగ్ సిద్ధవటం పోర్ట్కి వెళ్తున్నాము. 5 days ఫ్యామిలీతో పాటు మంచి లాంగ్ టూర్ వేయాలి అంటే ఈ వ్లాగ్స్ మిస్ కాకుండా చూసేయండి. మరి బాగా టైం అడ్జస్ట్ చేసుకొని ఫాస్ట్గా వెళ్తే సిద్ధవటం పోర్టు 5:30 క్లోజ్ చేయాల్సిన 5 గంటలకే క్లోజ్ చేస్తాడు. ఇక చేసేది లేక మేము అక్కడి నుంచి ఒంటిమిట్ట బయలుదేరిపోయాము. ఎందుకంటే జనసంచారం తక్కువగా ఉంటుంది కాబట్టి నైట్ టైం జర్నీస్ అనేది అంత సేఫ్గా ఉండదు. ఇది పెన్నా నది అండి. ఒంటిమిట్ట వెళ్లే దారిలో ఉంది. పెన్నా నదిలో సూర్యకిరణాలు ఎర్రగా పడుతూ చుట్టూ కొండలు, అసలు వ్యూ అయితే చూడడానికి అద్దరిపోయిందండి. ఈ కింద పడిపోయిన ఓల్డ్ బ్రిడ్జ్ మీద చాలా మంది ఫోటోషూట్లకి వచ్చి ఉన్నారు. నాకు తెలిసి ఇక్కడ వెడ్డింగ్ షూట్ కూడా జరుగుతుంది అనుకుంటాను. ఇక చీకటి పడుతుంది కాబట్టి ఫాస్ట్గా మేము ఒంటిమిట్ట వెళ్ళిపోవాల్సిందే. డే అంతా ఫుల్ జర్నీ చేసాం కాబట్టి బాగా అలసిపోయామండి. ఒంటిమిట్ట వెళ్ళగానే రూమ్ తీసుకోవాలి, ఫస్ట్ రెస్ట్ తీసుకోవాలని ప్లాన్డ్గా వెళ్ళిపోయాము. కానీ మా ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది ఇక్కడ. ఎందుకంటే స్వామివారి ఆలయానికి సంప్రోక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము వెళ్ళేసరికి గుడి ఆవరణ అంతా కూడా చాలా హడావిడిగా ఉందండి. గుడి దగ్గర ఎవరు రూమ్స్ కోసం సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈ సంప్రోక్షణ కార్యక్రమానికి వచ్చిన టీటీడీ వాళ్ళు, భక్తులు, ఇంకా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆల్రెడీ రూమ్స్ బుక్ చేసేసుకున్నారంట. ఆలయం దగ్గరే కాదండి, ఒంటిమిట్టలో ఏ ఒక్క హోటల్లో కూడా రూమ్ ఖాళీ లేదు. ఇక కడపలోనే రూమ్స్ దొరుకుతాయండి, ఇంకా దరిదాపులో ఎక్కడ రూమ్స్ ఉండవు. హిందూ ఆధ్యాత్మిక కేంద్రమైన చిన్మయ మిషన్ వెళ్లే దారిలోనే ఉంది. ఒంటిమిట్ట నుండి కడప వెళ్ళాలి అంటే 25 కిలోమీటర్లు అండి. 30-35 నిమిషాలు పట్టింది. దేవుని గడప గుడి పక్కనే మేము రూమ్ తీసుకున్నాము. మేము వెళ్ళే టైంకి అయితే అక్కడ ఎవరు లేరు. అక్కడ పూలు అమ్ముకునే ఒక ఆమె అతనికి ఫోన్ చేసి పిలిపించింది అనమాట. ఇదేనండి మేము తీసుకున్న రూమ్ అయితే. ఇందులో పెళ్లిళ్ళు జరుగుతాయి అనమాట, మ్యారేజ్ ఫంక్షన్ హాల్. ఇందులోనే రూమ్స్ తీసుకున్నాం మేము. ఈ దేవుని కడప కోసం నేను తర్వాత వ్లాగ్స్ లో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. నరవాడ వేంగమాంబ టెంపుల్ నుంచి లేపాక్షి టెంపుల్ వరకు సాగిన మా 5 రోజుల ప్రయాణం. ఫ్యామిలీతో మంచి టూర్ వేయాలి అంటే అకామిడేషన్, సెక్యూరిటీ అండ్ ఫుడ్ ఇంపార్టెంట్ కదా. మంచి బడ్జెట్ లో నేచర్ ఎంజాయ్ చేస్తూ డివోషనల్ టూర్స్ చూసేయండి. మరి ఒంటిమిట్ట కోదండరామస్వామివారి ఆలయానికి బయలుదేరిపోయాము. స్వామివారి ఆలయానికి చేరుకోవడానికి ముందే కళ్యాణ మండపం కనిపిస్తుంది. ప్రతి ఏటా జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవం ఇక్కడే జరుగుతుంది. పున్నమి చంద్రుడు వెలుగులో జరిగే ఈ స్వామివారి కళ్యాణ మహోత్సవం అనేది చాలా ప్రత్యేకమండి. ఇది మెయిన్ రోడ్ని ఆనుకునే ఉంటుంది. మనం వెళ్ళేటప్పుడే చూసి వెళ్ళిపోవచ్చు, లేదు అంటే స్వామివారిని దర్శించుకొని కూడా తిరిగి రావచ్చు. సో మేమేంటి అంటే ఉదయాన్నే వెళ్ళాం కాబట్టి ఒకసారి కళ్యాణ మండపం లోపలికి వెళ్ళి మొత్తం అంతా చూసిన తర్వాత అప్పుడు రాములవారి దేవాలయానికి వెళ్ళాలని అనుకున్నాము. ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి దేవాలయానికి వచ్చినప్పుడు కొన్ని ప్రదేశాలు ఉన్నాయండి ప్రత్యేకంగా చూడడానికి. అందులో వెళ్ళే దారిలో మొదటిది ఈ కళ్యాణ మండపం. చాలా విశాలంగా ఉందండి ఈ ప్రాంగణం అంతా. కళ్యాణానికి ఎంతమంది వచ్చినా సరిపోతారు. మేము వెళ్ళేసరికి ఏవో కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. నడవడానికి ఓపెన్ ఏరియా అన్నమాట. ఇదంతా చాలా పెద్దగా ఉంది ప్లేస్. సో మేము బైక్ మీదే ఒక రౌండ్ వేస్తాం చుట్టూ. తరువాత కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళాము నడుచుకొని. ఈ కళ్యాణ మండపం లోపల ప్రాంగణంలో ఆకర్షణీయంగా ఒక పెద్ద జాంబవంతుని విగ్రహం అయితే కనిపించింది. ఇది కళ్యాణ మండపానికి మెయిన్ ద్వారం అన్నమాట. దీని మీద సీతారాముల కళ్యాణానికి సంబంధించిన చాలా విగ్రహాలు పెట్టున్నాయి. ఇదిగోనండి, ఇక్కడే సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపిస్తారు. నేనైతే ఆర్చ్ దగ్గర నిలబడి చూస్తున్నాను. అక్కడి నుంచే ఇంత పెద్దగా ఉందంటే నేను దగ్గరగా వెళ్తే అక్కడ చాలా చిన్నగా ఉంటానన్నమాట. అంత పెద్ద కళ్యాణ మండపం ఇది. ఎంతమంది వచ్చినా సరిపోతుంది. అందుకే దీన్ని ఇలాగా అందంగా డిజైన్ చేశారు. ఒకసారి చంద్రుడు శ్రీరాముల వారిని అడిగారంట, స్వామి నీ కళ్యాణం భద్రాచలంలో జరుగుతుంది కదా, మరి నేను దాన్ని వీక్షించలేను, మరి నేను చూసే మార్గం ఏదైనా ఉందా అని అడిగితే ఒంటిమిట్టలో జరిగే కోదండరామస్వామి ఆలయంలో రాత్రిపూట కళ్యాణం జరిగేలాగా ఆయన వరం ఇచ్చారట. అందుకే ఈ ఒంటిమిట్ట ఆలయంలో సీతారాముల వారి కళ్యాణాన్ని రాత్రిపూట జరిపిస్తారు. అది కూడా చంద్రుడి వెలుతురులో పౌర్ణమి వేళల్లో జరిపిస్తారు. ఈ కళ్యాణ మండపం కూడా కలువరేకులు విచ్చుకున్నట్టు డిజైన్ చేశారు. ఇంత ఎక్కువ ఓపెన్ ఏరియా ఉండడం వల్ల ఎంతమంది భక్తులు వచ్చినా సరే ఇక్కడ స్వామివారి కళ్యాణాన్ని చాలా బాగా చూడొచ్చు. కోదండరామస్వామి వారి కళ్యాణం జరిగే స్థలం ఇది.
మండపం పైన గోపురం మాదిరి డిజైన్ చేశారు. స్వామివారి కళ్యాణం జరిగే స్థలం అంటే చాలా ప్రత్యేకమైంది. నాకైతే చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. గుడి నుంచి దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఉండొచ్చు, చాలా దగ్గరే. ఎవరైనా ఆలయానికి వస్తే తప్పకుండా కళ్యాణ మండపం కూడా చూడండి. దూరం నుంచి వచ్చేవాళ్ళు కళ్యాణం జరిగే సమయంలో ఇక్కడ ఉండం కాబట్టి ఇక్కడ వరకు వచ్చినప్పుడు కళ్యాణ మండపాన్ని డైరెక్ట్గా చూసి వెళ్ళండి. కళ్యాణ మండపం నుంచి కుడివైపుకి తిరిగితే ఇలా ఒంటిమిట్ట అని ఒక బోర్డు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి తిన్నగా వెళ్ళిపోవడమే. ఇంకా కడప నుంచి కోదండరామస్వామి వారి ఒంటిమిట్ట దేవాలయానికి వెళ్లే దారిలో మాధవపురం అని ఒక ఏరియా కనిపించింది. అక్కడ రోడ్ సైడ్ అన్నీ కూడా శారీస్ షాప్స్ ఉన్నాయండి. నాకు తెలిసి పట్టు చీరలు ఇక్కడ ఫేమస్ అనుకుంటా. ఎవరైనా షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాధవపురంలో కూడా ఆగొచ్చు. కళ్యాణ మండపం నుంచి చాలా దగ్గరండి స్వామివారి ఆలయం. సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుల వారు సీతా లక్ష్మణ సమేతంగా వచ్చి కాస్త సమయాన్ని ఇక్కడ గడిపారు కాబట్టి ఈ స్థలం అనేది మనకు చాలా ప్రత్యేకమైందండి. మేము స్వామివారి ఆలయానికి వచ్చేసరికి ఉదయం 10 గంటల సమయం అలా అవుతుంది. ఈ ఒంటిమిట్టని ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారు. ఒకప్పుడు పూర్వకాలంలో ఇదంతా ఒక మట్టి దిబ్బలాగా ఉండి దీని మీద వెలిసిన నగరం కనుక దీన్ని ఒంటిమిట్ట అని పిలిచేవారట. ఇక ఈ ఊరికి పేరు రావడానికి రెండవ కథనం కూడా ప్రచారంలో ఉందండి. అదేంటంటే ఒంటెడు మిట్టెడు అనే 2 దారిదోపిడి దొంగలు ఉండేవాళ్ళంట. అప్పట్లో దారిదోపిడి దొంగలు అంటే ఇదంతా ఫారెస్ట్ లాగా ఉండేది కాబట్టి ఇటువైపు ఎవరైనా వెళ్తే దోచుకోవడం లేదా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వాళ్ళు దోచుకున్న ధనాన్ని నగల్ని తీసుకొచ్చి ఈ మిట్ట మీద ఒక స్థలంలో దాచిపెట్టేవారట. అప్పుడు శ్రీరామచంద్రుల వారు దారిదోపిడి అనేది తప్పు అని వాళ్ళకి మాయావేషంలో వచ్చి చెప్పడం వల్ల వాళ్ళిద్దరూ మంచివాళ్ళుగా మారి ఈ ఆలయం యొక్క నిర్మాణానికి వాళ్ళు దొంగలించిన ధనాన్ని వెచ్చించారు అనేది ఒక కథనం అండి. వాళ్ళిద్దరి పేరు మీదే ఈ నగరానికి ఒంటిమిట్ట అని పేరు వచ్చిందని కూడా చెప్తా ఉంటారు. ఇక్కడ ఇది ఒంటిమిట్ట రామాలయం యొక్క బయటి ప్రాంగణం. రోడ్డుకి ఆనుకునే ఉంటది గుడి. వేదాలు చెప్పే ప్రతి మంత్రంలోనూ కూడా ఒక మంచి ఎనర్జీ ఉంటుందంటారు. ఆలయంలోకి అడుగు పెట్టింది మొదలు సంప్రోక్షణ కార్యక్రమాలు జరుగుతూ ఉండడం వల్ల అనుకుంటాను ఇక్కడ అంతా స్వామివారి మంత్రాలు వినిపిస్తూనే ఉన్నాయి. మనసంతా కూడా దైవత్వంతో నిండిపోయి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇది ఆలయం యొక్క ప్రధాన గాలిగోపురం అండి. ఇక్కడ మహాసంప్రోక్షణకి సంబంధించిన ఫ్లెక్స్ కూడా పెట్టున్నారు. ఎండకి కాళ్ళు నేల మీద పెడదామంటే చిందులేయాల్సి వస్తుంది, అంత ఎండగా ఉంది ఇక్కడ. స్వామివారి ప్రధాన ఆలయ గాలిగోపురం మీద చాలా శిల్పాలు ఉన్నాయండి. అంతేకాకుండా ఈ ఆలయ గోపురం కూడా చాలా ఎత్తుగా ఉంటుంది. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయల సమయంలోనూ మట్టి రాజుల సమయంలోనూ చాలా అభివృద్ధి చేశారు. ఈ ఆలయంలో 3 ఎత్తైన రాజగోపురాలు ఉంటాయండి. ఆలయం మొత్తం కూడా పందిర్లు పూలతో నిండిపోయింది. నాకు కనిపించినంత మేరకు శిల్పాలు మాత్రమే నేను చూపించగలుగుతున్నాను. ప్రధాన ఆలయ రాజగోపురం గోడల మీద మీరు గమనిస్తే మొత్తం అంతా కూడా స్వామివారి కళ్యాణానికి సంబంధించిన చిత్రాలే చెక్కి ఉన్నారు. ఇప్పట్లో ఒక పెళ్లి గురించి మళ్ళీ చూడాలంటే ఏదైనా ఆల్బమ్ వీడియోస్ అన్ని చూడాల్సి వస్తుంది. కానీ అప్పట్లో పెళ్లిళ్ళ గురించి మనం తెలుసుకోవాలి అంటే ఇలా ఆలయాలపైన చెక్కిన శిల్పాలని చూస్తే మనకు తెలుస్తుంది. బాగా గమనించి చూస్తే ఇది సీతారాముల వారి వెడ్డింగ్ ఆల్బమ్ లాగా ఉంది. అంత చక్కగా చెక్కారు శిల్పాలన్నీ కూడా. నాకైతే గుడి గోపురం దగ్గర చాలా టైం పట్టేసింది, ఎందుకంటే శిల్పాలు అంత బాగున్నాయి. మరి మీకు ఒక శిల్పం చూపిస్తాను, హస్తిధేనువులు అని చెప్పి. ఇది చాలా టెంపుల్స్లో ఉంటుంది, మీరు ఎక్కడైనా చూసుంటే కామెంట్ చేయండి. ఈ ఒంటిమిట్ట ఆలయం యొక్క చరిత్ర ఏంటి అంటే త్రేతాయుగంలో స్వామివారి వివాహం అయిన తర్వాత వనవాసానికి వచ్చున్నారు కదా, ఆ సమయంలో జరిగిన ఒక ఘట్టం అండి ఇది. ఈ ప్రదేశంలో వృకండ మహర్షి ఉండేవారు. ఈ వృకండ మహర్షి ఒక యాగం తలపెట్టారు. అప్పట్లో మహర్షులు ఏదైనా యాగం తలపెట్టారనుకోండి, దాన్ని చెడగొట్టడానికి రాక్షసులు రెడీగా ఉండేవారనమాట. ఆ సమయంలో వృకండ మహర్షికి ఒక ఆలోచన వచ్చింది. శ్రీరాముల వారు వనవాసంలో ఉన్నారు కదా, ఇక్కడికి దగ్గరలోనే ఉన్నారు కాబట్టి ఆయన్ని యాగ సంరక్షణ కోసం పిలుద్దామని అనుకున్నారు. వృకండ మహర్షి పిలుపు మేరకు యాగ సంరక్షణ కోసం వచ్చిన శ్రీరామచంద్రుల వారు యాగం సంపూర్ణం అయ్యే వరకు ఇక్కడే ఉన్నారు. శ్రీరామచంద్రుల వారు యాగం సంపూర్ణం అయిపోయిన తర్వాత తిరుగు ప్రయాణం మొదలు పెడుతూ ఒక రాతి పలక మీద సీతా రామ లక్ష్మణుల విగ్రహాల్ని బాణంతో చెక్కించారంట. ఆ విగ్రహాన్ని వృకండ మహర్షికి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ ఆలయంలో హనుమంతుల వారి విగ్రహం లేకపోవడానికి కారణం ఏంటి అంటే అప్పటికి శ్రీరామచంద్రుల వారిని హనుమంతుల వారు ఇంకా కలవలేదన్నమాట. సీతమ్మ తల్లిని రావణాసుడు అపహరించిన తరువాత కదా హనుమంతుల వారు వచ్చారు. ఈ ప్రదేశానికి కేవలం సీతారాములు లక్ష్మణుడు మాత్రమే వచ్చారు.
హనుమంతుడు లేని ఏకైక ఆలయంగా ఈ ఒంటిమిట్ట అనేది ప్రసిద్ధి చెందింది. ఇది స్వామివారి రంగమండపం. ఇక్కడ అప్పట్లో దేవదాసులు నృత్యం చేసేవాళ్ళు. స్వామివారు వృకండ మహర్షికి తన విగ్రహాలు ఇచ్చినందుకు వృకండ మహర్షి ఈ ఆలయాన్ని నిర్మించలేదండి. తదనంతరం అది మట్టిలో పూడికిపోయిన తర్వాత ఒకసారి జాంబవంతుడు ఈ ప్రదేశానికి వచ్చి అలసిపోయి ఒక బండ మీద నిద్రపోయారంట. అప్పుడు శ్రీరాముల వారు కల్లో కనిపించి, నా విగ్రహం ఇక్కడ మట్టిలో ఉంది, దాన్ని తీసి పూజలు చేయమని అడిగారంట. అప్పుడు జాంబవంతుడు ఆ విగ్రహాలను తీసి ప్రతిష్ఠించారు. ఆ తదనంతరం స్వామివారిని భక్తులు ఎంతో మంది భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయలు ఇంకా మట్టి రాజులు బాగా అభివృద్ధి చేశారండి. ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడానికి ముందే మండపంలో పోతని గారి విగ్రహం ఒకటి ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇక్కడ ఆలయం గురించి ఇంకొక కథనం కూడా మనకి వినిపిస్తూ ఉంది. 1640 ఆ కాలంలో నవాబులు పరిపాలించేవారు కదా. అప్పట్లో నవాబ్ ప్రతినిధి అయిన ఇమాం బేగ్ అనే ఆయన, ఏంటి మీరందరూ కూర్చొని భజనలు చేస్తున్నారు అని భక్తుల్ని బెదిరించేవారట. అప్పుడు ఆ భక్తులు మా స్వామి పిలిస్తే పలుకుతారు అని చెప్పేవారట. దానికి గాను ఆ ఇమాం బేగ్ గారు శ్రీరాముల వారు పిలిస్తే పలుకుతారా అని పిలవడం మొదలు పెట్టారంట. ఇమాం బేగ్ ఓయ్ అని పిలవగానే లోపల నుంచి ఓం అనే శబ్దం వినిపించిందంట. అప్పటి నుంచి ఆ ఇమాం బేగ్ స్వామివారి సేవలో తన జీవిత కాలాన్ని వెచ్చించి ఇక్కడ తాగునీటి కోసం ఒక బావిని తవ్వించారు. ఆ బావి నీటిని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఉపయోగించుకునేవారు. దీనినే ఇమాం బేగ్ బావి అంటారండి. కాకపోతే ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసేసారు, ఎవరు చూడ్డానికి కూడా లేదనమాట. ఇక్కడున్న శ్రీరామచంద్రుల వారిని పిలిస్తే పలికే దేవుడు అని కూడా చెప్తారండి. శ్రీరామచంద్రుల వారి దర్శనం కోసం వివిధ రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చిపోతూ ఉంటారు. స్వామివారి ఆలయంలో పునరుద్ధరణ పనులు ఏవో జరిగాయంటండి. అందుకనే మహాసంప్రోక్షణ కార్యక్రమం జరిపిస్తున్నారు ఇక్కడ. ఆ సమయానికి మేము ఇక్కడ ఉండడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము. స్వామివారి సంప్రోక్షణ కార్యక్రమం కోసం ఎన్నో నదుల నుంచి తెచ్చిన గంగా జలాలను ఇక్కడ స్వామివారి అభిషేకానికి ఉపయోగిస్తున్నారు. అదే కార్యక్రమం ఇక్కడ జరుగుతుందండి. ఈ ఒంటిమిట్ట రామాలయంలో శివాలయం కూడా ఉందండి. స్వామివారు రామలింగేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ ధ్వజస్తంభం నుంచి కుడివైపు వెళితే మనకి శివాలయం కనిపిస్తుంది. స్వామివారి ఆలయంలో రంగమండపంలో ఉండే స్తంభాల మీద కూడా చాలా శిల్పాలు ఆకర్షణీయంగా ఉంటాయి. మేమైతే ఒక 1 అవర్ 2 అవర్ స్పెండ్ చేసి వెళ్ళిపోవాలని వచ్చాము. కానీ ఒక పూటంతా ఇక్కడే ఉండిపోయాము. ఎందుకంటే సంప్రోక్షణ కార్యక్రమాల్ని అంత బాగా జరిపించారండి. ఇక్కడ పూజలు చేస్తున్న ఈ కలశాన్ని స్వామివారి ఆలయ గోపురం మీద పెడతారండి. టీటీడీ నుంచి చాలా మంది ఆలయ పూజారులు ఈ కార్యక్రమానికి వచ్చారండి. స్వామివారి ఆలయంలో ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆటపాటలు లేకపోతే ఎలా అండి? ఇక ఈ కోలాటం చూస్తే స్వామి చాలా సంతోషిస్తారు. కోలాటం చేయడానికి 3 బ్యాచ్లు అయితే వచ్చాయి. వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా కోలాటం ఆడుతున్నారు. పెద్దవాళ్ళ సంగతి ఏమో కానీ పిల్లలకి ఇలాంటి యాక్టివిటీస్ నేర్పించడం అనేది చాలా మంచి విషయం. ఇక్కడున్న ఆడపిల్లలందరూ బుట్టబొమ్మలాగా తయారయ్యారండి. చాలా చక్కగా ఉన్నారు చూడ్డానికి. రాముని తలుచుకుని వీళ్ళు కోలాటం ఆడుతూ ఉంటే చాలా సందడిగా ఉందండి. ఈ కోలాటం వాళ్ళ టీం వేరే అనుకుంటా. వీళ్ళు కూడా చాలా చక్కగా చేస్తున్నారు. ఎరుపు రంగు చీరలు కట్టుకుని కనకాంబరం దండలు పెట్టుకుని అసలు ఎంత చక్కగా రెడీ అయ్యారో వీళ్ళందరూ కూడా. మన తెలుగు ట్రెడిషన్ అంతా కూడా వీళ్ళ దగ్గర కనిపిస్తుంది. రాముడి పేరు చెప్పి వీళ్ళంతా కోలాటం ఆడుతూ ఉంటే జనమంతా గుమిగూడి ఇక్కడే చూస్తూ ఉండిపోయారు. మేము కూడా వీళ్ళ కోలాటం చూస్తే ఇక్కడే ఉండిపోయామండి చాలాసేపు. స్వామివారి సంప్రోక్షణకి సమయం అయిపోయింది.
ఇప్పుడు ఈ కోలాటం వాళ్ళందరూ కూడా స్వామివారి ముందు నడుస్తూ కోలాటం ఆడుతూ ఉంటే కలశం అనేది వెనకాల ఊరేగింపుగా వస్తుంది. నాకు కూడా ఒక అక్క 2 కోలాటం కర్రలు ఇచ్చింది, కానీ దాన్ని ఏం చేయాలో నాకు తెలియలేదు. వాటిని పట్టుకొని నేను వాళ్ళతో వెళ్ళిపోయాను. ఇదిగోండి స్వామివారి కలశం వస్తుంది. అందరూ కూడా జై శ్రీరామ్ అని బాగా ప్రార్థన చేసుకోండి. స్వామివారి చరిత్రలు తెలుసుకుంటూ ఇలాంటి కార్యక్రమాన్ని చూడడం అనేది చాలా మంచి విషయం కదా. ఇక స్వామివారి కలశాన్ని అయితే 3 సార్లు గుడి చుట్టూ ప్రదక్షిణ లాగా తిప్పారండి. స్వామివారి ఆలయ గోపుర కలశాన్ని అయితే పైకి తీసుకుని వెళ్తున్నారు. మేము అస్సలు అనుకోలేదండి స్వామివారి ఆలయంలో ఇలాంటి ఒక కార్యక్రమానికి మేము కూడా ఉంటామని. మేమైతే ఈ టూర్ని చాలా రోజుల నుంచి పోస్ట్ పోన్ చేసుకుంటూ ఇప్పటికీ కన్ఫర్మ్ చేసుకుని వచ్చున్నాము. కింద నిలబడిన వాళ్ళందరూ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అంటూనే ఉన్నారు. ఆలయం అంతా రామనామంతో మారుమోగిపోయింది. అప్పటి వరకు ఆలయం చుట్టూ ఉన్న భక్తులందరూ కూడా ఒక చోట చేరి నిలబడ్డారు. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని చూడడం కోసం. ఈ ఆలయం బయట ఎడం చేతి వైపు నుంచి వెళితే అంటే మెయిన్ రోడ్ మీద నుంచే నడుచుకుని వెళ్లేంత దూరంలోనే ఉంటుంది రామతీర్థం లక్ష్మణ తీర్థం అని 2 కొలనులు ఉంటాయండి. అవి సీతమ్మ వారి కోసం రామలక్ష్మణులు బాణం వేసి ఈ నీటిని సృష్టించారండి. ఒకటి తాగే నీరు, ఇంకొకటి వాడుకోవడానికి. అవి క్లోజ్ చేసి ఉండడం వల్ల మేము బయట నుంచి చూసి వచ్చేసామండి. వచ్చే నెల స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుందండి. ఈ 2025వ సంవత్సరంలో స్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అనేవి 5వ తారీఖు ఏప్రిల్ నెలలో స్టార్ట్ అయ్యి 15వ తారీఖు వరకు జరుగుతాయండి. ఈ సంవత్సరం స్వామివారి కళ్యాణం 11వ తారీఖు 4వ నెలలో జరుగుతుంది. ఎవరైనా చూడాలి అని అనుకునే వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి. పున్నమి వెలుగుల్లో జరిగే స్వామివారి కళ్యాణాన్ని ఒక్కసారైనా చూడాలండి. అనుకోకుండా వచ్చినా సరే స్వామివారి కార్యక్రమంలో మేము ఉన్నందుకు హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఆలయం బయటికి వచ్చేసిన తర్వాత ఇంకా చూడాల్సిన ప్లేసెస్ ఏమున్నాయో నేను చూపిస్తాను. స్వామివారి ఆలయంలో హనుమంతుడు లేరు అని అనుకుంటున్నాము. స్వామివారి ఆలయం బయట హనుమంతుని ఆలయం ఒకటి ఉంది. ఈ హనుమంతుని వారి ఆలయంలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఫోటో ఉందండి. అది నేను వీడియోలో చూపిస్తా చూడండి. స్వామివారి ఆలయానికి ఈ సంజీవరాయ ఆలయం ఉంటుందండి. హనుమంతుడిని సంజీవరాయుడు అంటారు ఇక్కడ. ఈ ఆలయంలో హనుమంతుల వారు నిలువెత్తు విగ్రహంగా నిలబడి ఉంటారు. రాముడు ఎక్కడుంటే హనుమంతుడు అక్కడ ఉంటాడు. నేను చూపిస్తాన్న వ్యక్తి ఫోటో ఇదేనండి. ఈయనే ఆంధ్ర వాల్మీకి వావికొలను సుబ్బారావు గారు. ఈ ఒంటిమిట రామాలయం శిథిలావస్థలో ఉన్నప్పుడు ఒక కొబ్బరి చిప్ప పట్టుకొని ఇంటింటా తిరిగి చందాలు పోగేసి ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. వాల్మీకి రాసిన రామాయణంలోని 24,000 పద్యాలని తెలుగులోకి అనువదించారు. ఆలయం శిథిలం అయిపోయి చరిత్రలో కలిసిపోకుండా దీన్ని పునర్నిర్మించి మనం అందరం చూడడానికి కారణమైన వావికొలను సుబ్బారావు గారు చాలా గొప్ప వ్యక్తి అండి. హనుమంతుని ఆలయం పక్కనే బమ్మెరపోతన గారి విగ్రహం ఈ మధ్యనే పెట్టారండి. కానీ అక్కడ ఒక వ్యక్తి రామాలయాన్ని చూస్తూ కూర్చున్నాడు. అతన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని అక్కడికి వెళ్ళలేదు. నాకైతే హనుమంతుని ఆలయంలో ఒక బనానా ఇచ్చారండి. చాలా ఆకలిగా ఉంది కాబట్టి చాలా త్వరగా తినేశాను. ఒంటిమిట్ట రామాలయానికి రావడానికి బస్సు రైలు ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. కడప వచ్చేస్తే ఇంకా ఈజీగా రావచ్చు. 25 కిలోమీటర్స్ ఉంటుంది. స్వామివారి ఆలయంలో దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళ కోసం రూమ్స్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. స్వామివారి ఆలయం బయటకు వచ్చి ఎడమ చేతి వైపుకు వెళితే రూమ్స్ అనేవి దొరుకుతాయి. కాకపోతే ముందుగానే బుక్ చేసుకుని రావటం మంచిది. ఇటువంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు టీటీడీ వాళ్ళు కానీ దూరం నుంచి వచ్చే భక్తులు కాస్త త్వరగా బుక్ చేసుకుంటున్నారు. అది మాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుందండి. కాబట్టి వసతికి కానీ తిండికి కానీ ఇబ్బంది ఏమి ఉండదు. ఈ కోదండరాముడు పిలిస్తే పలుకుతాడని ఇక్కడ వారందరూ చెప్పుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కోదండరాముడి ఆలయం యొక్క విశేషాలు మీకు కూడా నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. నరవాడ నుంచి లేపాక్షి వరకు మేము ఏమేమి టెంపుల్స్ చూసాము అనేది నెక్స్ట్ వ్లాగ్స్ నుంచి అప్లోడ్ చేస్తూ ఉంటాను. తప్పకుండా చూసేయండి.